జిల్లా ఏటూరు నాగారం జాతీయ రహదారి 163పై అక్రమంగా డీసీఎం వాహనంలో తరలిస్తున్న 175 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు పట్టుబడిన బియ్యం మహబూబాబాద్ జిల్లా గుండాల నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక నలుగురిపై కేసు నమోదు చేసి డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. ఇక 175 క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పినట్లుగా టాస్క్ ఫోర్స్ ఓఎస్టీ ప్రభాకర్ తెలిపారు. లో ఈ పీడిఎస్ రైస్ ఒక వెహికల్లో లోడింగ్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ తోటి మా విజిలెన్స్ వాళ్ళని అలర్ట్ చేయటం జరిగింది. ఆ వెహికల్ అప్పటికి అయింది. ఫాలో అవుతూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏటూరు నాగారం ఏరియాలో ఈ బ్రిడ్జి దగ్గర 4 o'clock దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు. దాంట్లో ఉన్న ఒక వ్యక్తి కూడా అతను చీకట్లో అతను పారిపోయాడు. లారీని తీసుకొచ్చి ఇక్కడ ఏటూరు పోలీస్ స్టేషన్ పెట్టాము. మార్నింగు ఇక్కడ లోకల్ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ వాళ్ళంతా వచ్చారు. సుమారు 175 క్వింటాల పీడిఎస్ ధాన్యాన్ని బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఒక వ్యక్తి ఈ బియ్యాన్ని అక్కడ కొని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ లోపల్లో జంపయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ అతనే అక్కడ లోకల్గా కలెక్ట్ చేయటం, తక్కువ రేటుకు కలెక్ట్ చేసి ఈ సత్యనారాయణకు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. మళ్ళీ వీళ్ళు దీన్ని తీసుకుపోయి మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకోవటం జరుగుతుంది. ఈరోజు దాన్ని వెహికల్ సీజ్ చేసాము. బియ్యాన్ని ఇక్కడ ఏటూరు నాగారంలోనే సివిల్ సప్లైస్ గోడౌన్లో అక్కడ బియ్యం దిగిన తర్వాత చేస్తాము. లో